నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. సో చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ప్రతి ఇంట్లో కూడా పుట్టు వెంట్రుకలు అండ్ దాంతోపాటు చెవులు కుట్టించడం అనేది మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరు పాటించే ఒక పద్ధతి. కానీ చాలా మంది ఏంటంటే చాలా పసిపిల్లలుగా ఉన్నప్పుడే దీన్ని పాటిస్తూ ఉంటుంటారు. చిన్న వయసులో 3 months బేబీస్ అప్పుడు, 5 months బేబీస్ అప్పుడు, 6 months బేబీస్ అప్పుడు చెవులు కుట్టించడం, పుట్టెంటుకలు తీయడం చేస్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు అంటే ప్రిఫరబుల్, అసలు చేయొచ్చా? ఈ ఏజ్లో చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమన్నా ఉంటాయా? బేబీకి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవింద లోచని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో చాలా మంది పుట్టెంట్రుకలు అండ్ దాంతోపాటు చెవులు కుట్టించడం అనేది మన కల్చర్లో అదొక పద్ధతి. డెఫినెట్గా అందరం చేస్తూనే ఉంటుంటాం, ఎందుకంటే అదొక పండగ వాతావరణంలా ఉంటుంది ఇంట్లో కూడా. బట్ చిన్న మంత్స్ బేబీస్గా ఉన్నప్పుడు, అంటే 3 months, 4 months, 5 months బేబీస్ అప్పుడే అది చేయడం అనేది, అంటే హెల్త్ వైజ్గా కనుక మనం చూసుకుంటే మన ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా? ఇప్పుడు పుట్టి వెంట్రుకలు తీయడం అనేది, చెవులు కుట్టించడం అనేది మనకు అదొక సాంప్రదాయం అండి. అదొక మైల్ స్టోన్ లాగా చేసి ఇంకా దాని తర్వాతనే అన్నం తినిపియడం, సో ఇలాంటివి అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం అదే ఫాలో ట్రెడిషనల్ గా మనం చేస్తూనే ఉన్నాము. సో ఎన్నో ఇయర్స్ నుంచి మనం ఇది చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వచ్చే పేరెంట్స్ ఏంటంటే, కొంతమందికి పేరెంట్స్ ఇక్కడ, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ దగ్గరలో ఉండకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు ఎప్పుడు చేయించాలి, అసలు ఎలా చేయించాలి అన్నది వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట. సో జనరల్లీ ఏంటంటే, మీరు చూసుకున్నట్టయితే మనం బేబీస్కి వ్యాక్సిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో ఇప్పుడు న్యూ బార్న్ బేబీ అయితే మనం BCG అవి ఇస్తాము. ఆ తర్వాత 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి TT ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మనం TT ఇప్పించుకోవాలి అనేది మనకు జనరల్గా ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు బేబీస్కి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా ఉండదు కాబట్టి మనం వాళ్ళకి వ్యాక్సిన్స్తోని ఇమ్యూనిటీని అనేది రప్పిస్తూ ఉంటాము. సో ఈ వ్యాక్సిన్స్, ఈ TT ఇంజెక్షన్స్ మనకి ఒక 3.5 months వరకు కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత బూస్టర్ డోస్ అనేది మళ్ళీ 1.5 yearకి ఇస్తాం. సో ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి కొంచెం ఈ టెటనస్ ఇమ్యునైజేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిన తర్వాత మనం ఈ టాన్షరింగ్ అంటే వాళ్ళకి గుండె చేపించడం కానీ, ఇయర్ పియర్సింగ్ చేపించడం కానీ పెట్టుకుంటే మంచిది. మరీ చిన్నపిల్లలు వాళ్ళు నొప్పికి కూడా తట్టుకోలేరు కాబట్టి, సో కొంచెం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత, వాళ్ళకి కొంచెం తెలివి అనేది వచ్చిన తర్వాత, ప్రిఫరబ్లీ 9 months తర్వాత వాళ్ళకి ఇలాంటివి చేసుకుంటే చాలా వరకు మంచిది. పేరెంట్స్ కూడా పిల్లల్ని కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. అండ్ ఈ టాన్షరింగ్ అని, ఇయర్ పియర్సింగ్ అని విషయానికి వస్తే, ఫస్ట్ క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అన్హైజీనిక్ గా ఉండి కామన్ గా అదే బ్లేడ్ వాడేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్ లో, బాగా క్రౌడెడ్ గా ఉన్న వాటిల్లో. అక్కడ మనం కూడా దాన్ని గ్రహించలేం అంత క్రౌడెడ్ ప్లేసెస్లో. సో వాళ్ళు కొత్తగా వాడుతున్నారా లేదా అన్నది కూడా మనం ధ్యాసలో పెట్టుకోవాలి. అండ్ క్లీన్ వాటర్ యూజ్ చేస్తున్నారా, అండ్ ఆ తర్వాత కూడా మనం పాపకు కానీ ఆర్ బాబుకి కానీ క్యాప్ పెట్టడం కానీ, కొంతమంది చందనం ఇలాంటివి అప్లై చేస్తూ ఉంటారు, చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు యూజ్ చేసిన బ్లేడ్ అనేది క్లీన్గా ఉందా లేదా, కట్స్ లేకుండా నీట్గా చేస్తున్నారా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ కట్ అయితే దానికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీరు ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ని సంప్రదించి దానికి ఏమో ఆయింట్మెంట్స్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం కట్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం అనేది అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ అయ్యింది అంటే దాన్ని ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టుగా ఆయింట్మెంట్స్ కానీ అలాంటివి తీసుకొని వెళ్ళి చేసుకోవడం అనేది మంచిది. కొన్నిసార్లు అన్ఫార్చునేట్గా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఉండి చేసేవాళ్ళు అంటే నీట్గానే చేస్తారు. అండ్ చెవులు కుట్టించడం కూడా అంతే, స్టెరైల్గా చేసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలర్జిక్ తక్కువ ఉండే మెటీరియల్స్, అంటే నార్మల్గా మనం ట్రెడిషనల్గా చూసుకుంటూ ఉంటే కనుక గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ సిల్వర్ కానీ పెడుతూ ఉంటారు. సో అది స్కిన్కి అనేది అలర్జీని తక్కువగా కలిగిస్తుంది. సో అందుకని అది ఫిక్స్ చేసేసి పాపకి అది ఒక 6 వారాల వరకు అట్లీస్ట్ ఆ ఏరియా పుండు అనేది మానిపోయే వరకు దాన్ని మళ్ళీ తీసి పెట్టి అలా చేయకుండా చూసుకోవాలి. అండ్ చెవు ఏమన్నా స్వెల్లింగ్ లాగా అనిపిస్తుందా, రెడ్గా అనిపిస్తుందా, బేసిక్గా ఇన్ఫెక్టెడ్గా అనిపిస్తుందా, నొప్పికి ఎక్కువ ఏడుస్తుందా, జ్వరం ఏమన్నా వస్తుందా అన్నది కూడా మనం చూసుకుంటూ, సో దానికి తగ్గట్టుగా కూడా ఐదర్ లోకల్ ఆయింట్మెంట్ కానీ, పెయిన్ రిలీఫ్ మెడికేషన్స్ కానీ మీ డాక్టర్ సలహాతో దాన్ని కూడా పాటిస్తే మంచిది. సో ఈ రకంగా మనం
దానివల్ల టాన్షరింగ్ అంటే గుండు చేయించడం వల్ల వచ్చే చిన్న చిన్న కట్స్, దానికి తగ్గ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా మనం చూసుకున్నాము. అండ్ ఇయర్ పియర్సింగ్కి వస్తే ఇయర్ పియర్సింగ్ చాలా ప్లేసెస్లో చేస్తూ ఉంటారు. అండ్ మనం ఇప్పుడు గన్ షాట్ అని వింటూ ఉన్నాం. సో అది కూడా ఏంటంటే కొంచెం నొప్పి అనేది తక్కువగా ఉండి తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్స్ కూడా చాలా మంది లైక్ పీడియాట్రిషియన్స్ కానీ పీడియాట్రిక్ సర్జన్స్ కానీ గన్ షాట్ అనేది చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో చేయించుకోవడం కూడా సేఫ్గానే ఉంటుంది. ఆర్ లేదు మీకు కుదరదు ఆర్ ట్రెడిషనల్గా మనం ఇంటి దగ్గరే చేయించుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు అంటే మనం ఇన్ఫెక్షన్ రాకుండా క్లీన్గా ఉండే వాటితో పియర్సింగ్ చేయించుకోవడం అనేది పాటించుకుంటే పిల్లలకి అంటే ఈ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళు తొందరగా అనేది రికవరీ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. సో మీరు అన్నట్టుగానే 9 months తర్వాత అనేది కొంచెం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది, అండ్ పెయిన్ని కొంచెం తట్టుకునే శక్తి అనేది ఉంటూ ఉంటుంది. 3 months బేబీస్ నుంచి కనుక మనం చూస్తే కొంతమంది ఆచారాల ప్రకారం వెళ్తూ ఉంటుంటారు, అది వేరే విషయం. కానీ మనం మెడికల్ వైపు కనుక వస్తే ఇటు బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిందైనా, లేదంటే హెడ్కి సంబంధించిందైనా, హియరింగ్కి సంబంధించిందైనా, చెవులు కుట్టేసేటప్పుడు అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా ఫర్దర్గా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అంటే ఫస్ట్ ఈ టెటనస్ ఇమ్యునైజేషన్ అదొక్కటండి. అది అయిపోయిన తర్వాతనే మనం వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకా చూస్తే కనుక మరీ చిన్నపిల్లల్లో స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. చాలా అంటే వాళ్ళకి తొందరగానే ఇట్లా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ ఈ మాడు కూడా ఓపెన్ ఉంటుంది. అది మాడు ఏంటంటే ఏఎఫ్ అంటాం, యాంటీరియర్ ఫాంటనెల్లే అంటాము. అది నార్మల్గా 6 months నుంచి 18 months వరకు క్లోజ్ అవ్వచ్చు ఎప్పుడైనా. కొంతమందిలో తొందరగా క్లోజ్ అవుతుంది, కొంతమందిలో తర్వాత క్లోజ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే అది పల్సటైల్గా ఉంటుంది. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు దానికి ఏమైనా పైన పెట్టాలా, మాడుకి క్లోజ్ చేయడానికి మనం ఏమైనా చేయొచ్చా? లేదు, దానికి మనం ఏం చేసేది ఉండదు. బేబీ బ్రెయిన్ గ్రో అవుతున్న కొద్దీ ఆ బోన్స్ అనేవి దగ్గరకు వచ్చి ఫస్ట్ మెంబ్రెయిన్ క్లోజర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆ పల్సేషన్ అనేది కనిపించదు, ఆ తర్వాత బోన్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో అప్పుడు స్కల్ అనేది అంటే బేబీ స్కల్ అనేది కంప్లీట్గా గట్టిపడిపోతుంది. ఫస్ట్ ఫ్యూ మంత్స్లో ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉండి ఇది కూడా పల్సటైల్గా ఉంటుంది కాబట్టి సో కొన్ని నెలలు ఆగి ఆ తర్వాతనే కొంచెం స్కాల్ప్ అనేది గట్టిపడిన తర్వాతనే చేయించుకోవడం అనేది మంచిది. అంటే ఎవరి ఆచార ప్రకారం వాళ్ళు చేయిస్తూ ఉంటారు. బట్ అట్లీస్ట్ ఏంటంటే మెడికల్గా అంటే వాళ్ళకి నొప్పి ఇవి కొంచెం తట్టుకునే శక్తి వచ్చి ఈ స్కాల్ప్ కూడా కొంచెం గట్టిపడిన తర్వాత వాళ్ళు కొంచెం ఇమ్యునైజ్డ్ కూడా అయిన తర్వాత మనం ఇవన్నీ చేయించుకుంటే మంచిది. ఓకే, సో మీరు అన్నట్టుగానే స్కాల్ప్ అనేది గట్టిపడక ముందే స్టెప్ తీసుకునేది అది రిస్క్తో కూడిన ఫ్యాక్టరీ. ఎందుకంటే రష్ ఏరియాస్ ఉంటూ ఉంటాయి, కొన్నిసార్లు అందరికి వాడిందే యూస్ చేస్తూ ఉంటుంటారు. సో అలాంటి ప్రాసెస్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిదని చెప్తూ ఉంటుంటారు చిన్నపిల్లల విషయంలో. ఇటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటూ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.